గాజువాక సమీపంలో ఉడా కాలనీలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఇక్కడ 60 అడుగుల రోడ్డు వద్ద శనివారం ఉదయం ఓ దుకాణంపై వాహనం దూసుకుపోయింది. ఈ సంఘటనలో ఓ మహిళ మృతి చెందింది. గాజువాక నుంచి సమతానగర్ వైపు వెళ్తున్న AP39 WG 1359 అనే ఇసుక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి బోండాల దుకాణం పైకి వెళ్లిపోయింది. దీంతో దుకాణంలో ఉన్న బియ్యపు అప్పయ్యప్ప అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా సమీపంలో ఉన్న ఓ బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో పక్కనే ఉన్న టీ స్టాల్ మరో కొబ్బరికాయల దుకాణం వద్ద జనం పెద్దగా లేరు. దీంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ వాహనం విడిచిపెట్టి పారిపోయాడు. దీంతో క్లీనర్ ను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పచెప్పారు. న్యూపోర్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద తీవ్రతను పరిశీలించి క్లీనర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్థానిక ప్రజలు ఘటనా స్థలంలో మృతదేహాన్ని తీయకుండా తగిన న్యాయం చేయాలని నిరసనలు జరుపుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున 6:30 గంటలకి వియపు అప్పయ్యమ్మ అని చెప్పేసి ఒకరిని లారీ యాక్సిడెంట్ జరిగిందండి. స్పాట్లో చనిపోయారు. వాళ్ళ మనవడేమో ఆర్కే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారు. చావు బతుకు మధ్య ఉన్నారు, ఐసీలో ఉన్నారు. మెయిన్ ఏంటంటే అక్రమ రవాణా శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా లారీ వచ్చింది. అది ఓవర్లోడ్ లారీ. తర్వాత ఇక్కడ పర్మిషన్ లేదు, డీనోటిఫై అయిపోయింది. పర్మిషన్ లేని లారీ కూడా అలర్ట్ చేశారు. చేసిన తర్వాత కూడా మేమే అడుగుతున్నాం, మా డిమాండ్ ఏంటి? వాళ్ళు పేదోళ్ళు, ఈరోజు వాళ్ళకి బతుకు వచ్చారు, వాళ్ళకి న్యాయం చేయమని పోరాడుతుంటే పోలీసు వాళ్ళు మా మీద రివర్స్ కేసు పెడతానని ఎగురుతున్నారు. ఇంకోటి రెండు, ఇది గాజువాకలోని ఎన్ని జరిగినా పాపం వాళ్ళందరూ జాబ్ చేసి వెళ్ళిపోతున్నారు, కేసులు పడితే భయపడతాం అనుకున్నారు. రేపొద్దున్న పోలీసుల మీద కొడతాం, రిటర్న్ కేసు పెడతాం. ఎందుకంటే ఇది చేసిన తప్పు.
తప్పు చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మా మీదకి వస్తున్నారు అంటే రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే జనాలు ఆల్రెడీ ఇప్పుడు బాధలో ఉన్నారు. వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయితే ఆ రియాక్షన్ మీద పోలీస్ కేసులు వెళ్ళి ఇచ్చేది అనుకున్నారు. ఎందుకనే మన సిస్టమ్ అనేది మారాలి. ఎందుకంటే ఈరోజు ఒక నెగ్లిజెన్సీ వల్ల ఇది వచ్చింది లారీ. ఒక నెగ్లిజెన్సీ వల్ల కుటుంబం పోయింది. రేపొద్దున్న ఇదే లైన్లో చిన్నపిల్లలు ఉన్నారు, జాగింగ్ చేసుకున్నారు, గుడికల్లో ఉన్నారు. రేపొద్దున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఈ రోజు మేము అనుకున్నామంటే ఈ రోజు ఒకరిది అయిపోయింది. రేపొద్దున అంటే వాళ్ళు దే నెగ్లెక్టెడ్ దేర్ ఓన్ డ్యూటీస్. తర్వాత ఆ డ్యూటీస్ నెగ్లెక్ట్ చేసి ఇచ్చేస్తారు. తక్షణమే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఇది ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్క అధికారికి ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ర్యాంపు తీసుకున్నా సీజ్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ మొత్తం ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరి మీద కేసు ఫైల్ చేసి తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఇలాంటి విషయాలు జరగకుండా చూడాలని నా విన్నపం.